ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ ధృవ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయం తెగ ఆలోచిస్తున్నాడని అనుకుంటాం. కానీ మనోడు మాత్రం సినిమాలో కంటెంట్ చాలా బాగా ఉందని, కాబట్టి రిజల్ట్ గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదని ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా అసలు చరణ్ చేతిలో ఎటువంటి సినిమాలు ఉన్నాయో తెలుసా? ధృవ రిలీజ్ అయిన వెంటనే కాస్త బ్రేక్ తీసుకొని సంక్రాంతి తర్వాత తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడట చెర్రీ. ముందుగా మనోడు సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో చాలా విలక్షణమైన పాత్రను చేస్తున్నానని తెలిపాడు. ఆ తర్వాత మనోడు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా స్టార్ట్ చేస్తాడట. ఆల్రెడీ ఆ కథ కూడా ఓకే అయిపోయిందట. ఈలోపు దర్శక దిగ్గజం మణిరత్నంతో కూడా ఒక సినిమా రిలేటెడ్ చర్చలు నడుస్తున్నాయట. అంతా ఓకే అయితే మణిసార్తో 2017లోనే సినిమా మొదలు పెట్టేస్తా అని కూడా తెలిపాడు మెగా పవర్ స్టార్. చూస్తుంటే భలే భలే ఇంట్రెస్టింగ్ సినిమాలెన్నో లైన్లో పెట్టినట్టున్నాడు చెర్రీ. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు చూసినా రొటీన్ ఊరమ్మ సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు మనోడి చేతిలో ఉన్న ఆ ముగ్గురు దర్శకులు మాత్రం రొటీన్కు భిన్నంగా తీసే విలక్షణ డైరెక్టర్లు. అందుకే ఇక మీదట ఈ మెగా వారసుడి సినిమాల రూపురేఖలు మారిపోతాయని అనుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.